ఎస్వీ న్యూస్ కి స్వాగతం. రైతు రుణమాఫీపై 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని, రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోషల్ మీడియా సోల్జర్స్ కార్యక్రమానికి వచ్చిన మంత్రి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను అక్కడికి పిలిపించుకుని రుణమాఫీపై రైతులకు సందేహాలపై సూచనలు ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి కారణం కార్యకర్తలు, నాయకులు అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్ యొక్క పని అన్నారు. సోషల్ మీడియా గురించి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానని, ఈ తరంలో సోషల్ మీడియాకు బలమైన ప్రాధాన్యత ఉందన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మీడియాని మూసివేయండి, కానీ సోషల్ మీడియా ద్వారా ఆయన వ్యతిరేకతతో 400 దాటుతుంది అనుకున్న సీట్లు 240కి పరిమితమయ్యాయన్నారు. ఇక 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరని, దీనికి ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్లకు సరైన ప్రాధాన్యత ఉంటుందని, ప్రతి గ్రామానికి ప్రతి వార్డు ఒక సోషల్ మీడియా సోల్జర్ని నియమించాలన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రచారం చేయడంలో మనం వెనుకున్నామన్నారు. ఇక నుంచి యాక్టివ్ కావాలన్నారు. అభివృద్ధిలో మేమందరం ఎంత చురుగ్గా ఉన్నామో సోషల్ మీడియాలో వాటి ప్రచారం అంత చురుగ్గా ఉండాలని కోరారు. లక్ష్యం, ఆబ్జెక్టివ్ ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే, ఇంతకు ముగించేద్దాం. మనం వేరే ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 20,000 మీరు బ్యాంక్ కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము. ఇప్పుడు రైతు వేదికల దగ్గర ఈ రోజు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని స్పష్టీకరణ కోసం కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు. గారు, మన ప్రభుత్వంలో అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఎంతమందికి కుటుంబాలకి రుణం ఉంటే అంత రుణం మాఫ్ చేయడానికి ఆ పైసలు ప్రభుత్వమే మీ పక్షాన బ్యాంకు కడుతుంది.